తిరుమల కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చిన సిట్ 2 రోజులుగా ఆయన్ను ప్రశ్నిస్తోంది. అంతేకాదు అప్పన్నతో పాటు మరో 6 టీటీడీ ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను సిట్ ప్రశ్నించడం కలకలం రేపుతోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇటు మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చినటువంటి సిట్ గత 2 రోజులుగా ఆయన ప్రశ్నిస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, ఓవర్ టు యు. రైట్, ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా సరే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా సరే రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. గతంలో ఏదైతే డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఉన్నట్టు బోలేడవాడ డైరీ కాదు, డిండిగల్లో ఉన్న ఏ డైరీకి సంబంధించిన ప్రతినిధులను కూడా సరే అరెస్ట్ చేసి దాదాపు ఇప్పటికి 15 మందిని కూడా సరే వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా సరే వివిధ దశల్లో కూడా సరే విచారించి వాళ్ళ కస్టడీకి తీసుకొని మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేస్తూ వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా సరే అయితే టీటీడీగా చైర్మన్ గా ఉన్నటువంటి గత చైర్మన్ అయినట్టు మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నట్టు అప్పన్నను కూడా సరే నోటీసులు జారీ చేసి విచారించారు. అయితే ఇప్పుడు కూడా సరే విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా అయితే ఉంది. అయితే గత 2 రోజులుగా కూడా సరే వివిధ కోణాల్లో కూడా సరే అప్పన్నను ఆ సిట్ అధికారులు తిరుపతిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం పిలిపించుకొని కంటిన్యూగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ అప్పన్న చెప్పే విషయాలపైన కూడా సరే కీలక విషయాలు కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా. ఎందుకంటే ఈ పరిపాలన అయితే 2019 నుంచి 24 వరకు కూడా జరిగినటువంటి ఈ యొక్క లడ్డూకి సంబంధించినటువంటి టెండర్లు వ్యవహారంలో కావచ్చు, కొనుగోలు ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి వ్యవహారంలో కూడా సరే అప్పన్న పాత్ర కీలకంగా ఉంది. వైవి సుబ్బారెడ్డికి సంబంధించి అనేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకి దొరికినటువంటి ఆధారాల సేకరణగా కూడా సరే అప్పన్నను పిలిపించి గత 2 రోజులుగా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క వైసీపీలో అయితే టెన్షన్ అయితే మొదలైన పరిస్థితి కూడా ఉంది. గత 2 రోజులుగా కూడా సరే అయితే మాజీ చైర్మన్ పిఏని ప్రశ్నించడంతో ఎక్కడ వీళ్ళు చేసిన తప్పులు దొంగలు బయటపడతాయనే ఒక కోణంలో కూడా సరే అట వైసీపీ విషయంలో మాత్రం గుబేలెత్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క ఈరోజు సాయంత్రం వరకు కూడా సరే అప్పన్నను విచారిస్తారు. దీని తర్వాత కూడా సరే తర్వాత ఎలాంటి పరిణామాలు చూసుకుంటాయి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క ఇప్పటికే 15 మందిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ విచారించిన అనంతరం కూడా సరే ఈ యొక్క ఏదైతే వాళ్ళు రెడీ చేసినటువంటి ఫైల్ కాపీస్ అన్ని కూడా సరే ప్రభుత్వానికి అందించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ గిరినాథ్, మరి 2 రోజులుగా ఇటు అప్పన్నను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరి ఏదైనా కీలక సమాచారాన్ని రాబట్టారా? రైట్, ఏదైతే లడ్డూ టెండర్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే అప్పుడు కోర్టు చేసినటువంటి అంత సామర్థ్యం లేనటువంటి ఏఆర్ డైరీ కావచ్చు, డిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి, అదేవిధంగా బోలోబాబా డైరీకి సంబంధించి వీళ్ళిద్దరి వ్యవహారంలో వైసీపీ డైరీ ఏ విధంగా వీళ్ళకి అందింది, ఏదైతే టెండర్ దక్కించుకున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పిఏగా ఉన్నటువంటి అప్పన్న పాత్ర ఏంటి దీంట్లో, ఇతను ఆ విషయాలు ఎలా తలదూర్చాడు, అక్కడి నుంచి ముడుపులు ఏ విధంగా చేతులు మారాయి, ఈ టెండర్ వ్యవహారంలో ఇతని పాత్ర ఉన్నదనే కోణంలో కూడా సరే ఆ అధికారులు అతన్ని విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద గత 2 రోజులుగా కూడా సరే కీలక అయితే విషయాలు కూడా సేకరించినట్టయితే తెలుస్తున్న పరిస్థితి ఏమైంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా సరే రికార్డ్ చేసి అధికారులకు సబ్మిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్ గిరినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.